సో నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సో అయితే చూసుకుంటే ప్రస్తుతం మనం అశోక్ సార్ ఇంటి దగ్గర ఉన్నాం. ఈరోజు అయితే చూసుకుంటే ఆయన గత 8-9 రోజులుగా నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. సో ఆయన పరామర్శించడానికి ఈరోజు సాయి చంద్ వాళ్ళ వైఫ్ రజనీ గారు అయితే రావడం జరిగింది. వాళ్ళు వచ్చినా కూడా అటు మీడియా వాళ్ళని కూడా అలో చేయట్లేదు. అదేవిధంగా వాళ్ళని ఎవరైతే రజనీ గారు వచ్చారో ఆమెను కూడా అలో చేయని పరిస్థితి పోలీసులు చెప్తున్న పరిస్థితి. ఒకసారి మాట్లాడదాం. రజనీ గారితో మనతో పాటు ఉన్నారు. ఏందక్క పరిస్థితి ఏంది అసలు? చెప్పండి. ఒకటి నిరుద్యోగుల సమస్యల గురించి అశోక్ సార్ నిరాహార దీక్ష చేస్తున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈరోజు ఆరోగ్య పరిస్థితి బాగాలేదని తెలిసింది. పరామర్శించడానికి వచ్చిన ఎవరినైనా లోపలికి అలో చేయట్లేదు, అడ్డుకుంటున్నారు. రీజన్స్ అడిగితే మాకు పైనుంచి వచ్చిన ఆర్డర్స్ అని చెప్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, మేము ఎవ్వరం ద్రోహులం కాదు, ఇంకేది లేదు. మా ఎంబడి ఎటువంటి ఇప్పుడు చూస్తున్నారు కదా, గుంపులుగా వచ్చిన సందర్భం కూడా లేదు. ఒక సామాజిక బాధ్యతగా నిరుద్యోగుల తరపు నుంచి ఇంత పెద్ద ఎత్తున దీక్ష చేస్తుంటే వాళ్ళ ఆరోగ్యం క్షీణిస్తున్న దాని గురించి తెలుసుకోవడానికో లేకపోతే చిన్న మద్దతుగానో ఏంటి పరిస్థితి, అసలు ఇక్కడ పరిస్థితి ఏందని తెలుసుకోవడానికి ఒకటే రీజన్ తోటి వచ్చినాం. అయినా కూడా ఎవరికి అలో లేదు. ఎందుకో మరి దేని గురించి ఇంత భయపడుతున్నారో ఈ రోజు వరకు. మరి నిరుద్యోగులకు నిన్న కూడా ఎగ్జామ్స్ ఎటువంటివి పోస్ట్పోన్ చేసే పరిస్థితి లేదు అని ఇచ్చారు. వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, ఏం 2 లక్షల ఉద్యోగాల గురించి ఇప్పుడు ఏం అడుగుతలేరు. జాబ్ క్యాలెండర్ అన్నా కూడా వాటి గురించి కూడా ఇప్పుడు చర్చిస్తలేరు. మాకు వెంటనే ఎగ్జామ్స్ అయినాయి కాబట్టి చాలా ఇబ్బందిగా ఉంది. మీకు మా ప్లేస్లో ఉంటే మీకు ప్రాబ్లం అవుతుంది, అర్థమవుతుంది. పోస్ట్పోన్ చెయ్యండి ఒకటి. రెండవది ఖచ్చితంగా డిఎస్సి విషయంలో కావచ్చు, గ్రూప్ 2 గ్రూప్ 3 విషయంలో పోస్ట్పోన్ చేయండి అని అడుగుతున్నారు. గ్రూప్ 1 విషయంలో 1:100 పక్క రాష్ట్రాల్లో సాధ్యమైంది, మనకెందుకు సాధ్యం కాదు? పిలవండి. దానివల్ల మీకు వచ్చిన నష్టం ఏముంది? మీరు చెప్తున్న సాకులు కోర్టుకు వెళ్తుంది, ఇంకేదో అవుతుంది అన్నవి కూడా ఒక సాకుల్లాగానే కనబడుతున్నాయి. బిఫోర్ ఎలక్షన్స్ ముందు మీరు ఏదైతే మేము లేవనెత్తిన ఇష్యూకు మద్దతుగా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా మీరు అధికారంలోకి రావడానికి కారణమైన ఈ అంశాలను అధికారంలోకి వచ్చినాక ఏ నెల తర్వాత కూడా మీరు ఎందుకు ఇలా నాంచుతున్నారు అనే దాని గురించి నిరుద్యోగులు పెద్ద ఎత్తున కొట్లాడుతారు. దీక్ష కూడా అదే రీజన్ తోటి జరుగుతుంది. ఈరోజు ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. అక్కడ ఏం ట్రీట్మెంట్ జరుగుతుందో కూడా తెలియదు. ఎక్కడికక్కడ నిరుద్యోగులను అరెస్ట్ చేయడం కానీ, లేకుంటే రాకుండా చేయడం కానీ, బంధించడం కానీ, యూనివర్సిటీలో పోలీసులు ఉండడం కానీ ఒక్కసారి తెలంగాణ ఉద్యమాన్ని తలపిస్తుంది. రీసెంట్గా కూడా మన టీజీపీఎస్సీ ముట్టడప్పుడు కూడా మీరు రావడం జరిగింది. అప్పుడు కూడా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పరిస్థితి. అంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన, అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినప్పుడు ఏమో పోలీసులు వాడుకొని అరాచక పాలన చేస్తున్నారని చెప్పిన పరిస్థితి, ఇదే కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన పరిస్థితి. ఇప్పుడు అదే వాళ్ళు రిపీట్ చేస్తున్నారు. సో ఏం చెప్తారు అక్క దీనికి? ఒకటండి. ఈరోజు అధికారంలోకి వచ్చేసరికి ఒక మాట, అధికారం రాకముందు ఒక మాట, వచ్చిన తర్వాత ఒక మాట. ఇది ఎవరైనా ఏదైనా అక్కడ నష్టపోతుంది నిరుద్యోగులు. రాజకీయాలు అధికారాలు పక్కన పెట్టండి. నిరుద్యోగుల సమస్య గురించి మీకు తెలిసిందే, తెలియంది కాదు, మీరు కొత్తగా ఎత్తంది కాదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ విషయంలో మీ స్పందన, వాళ్ళని పిలుచుకొని మాట్లాడుతూ కొంతమంది నాయకులు మాట్లాడినప్పటికీ వాళ్ళు వీళ్ళని అగ్రీ చేయడం తప్పితే ఏ రోజు వీళ్ళ సమస్యలు విని ఇది పరిష్కరిద్దాం అనేటట్టు లేదు. టైం కూడా లేదు. ఈ నెలలనే పరీక్షలు ఉన్నాయి. చాలా ప్రెషర్కి లోన్ అవుతున్నారు. అటువంటి సమయంలో ఎట్లా వాళ్ళేం రాష్ట్రానికి ద్రోహం చేసే వాళ్ళు ఇంకోరే కాదు. రేపు భవిష్యత్తు టీచర్లు, భవిష్యత్తు ఉద్యోగులు, గవర్నమెంట్ వచ్చింది వాళ్ళ వల్లనే. ఈ ఇబ్బందికర పరిస్థితుల్ని ఒకసారి అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోకుండా ఇంకా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లయితే బీఆర్ఎస్ పార్టీని విమర్శించారో అదే రకంగా ఏ వేదిక మీదకి ఎక్కినా తిట్లు, విమర్శలు ఇవి కాదు కావాల్సింది. సో నిన్న ఏదైతే మహబూబ్ నగర్ పర్యటనలో కూడా నిన్న చెప్పడం జరిగింది ఏంటంటే, ఇది కావాలని వీళ్ళు ప్రతిపక్షాలు వీళ్ళు వెనకాల ఉండే స్టూడెంట్స్ని రెచ్చగొడుతున్నారు. ఇదంతా ప్రైవేట్ యూనివర్సిటీ అంటే సంస్థలు, ఇన్స్టిట్యూట్ సంస్థలు వందల కోట్లు తినడం కోసమే స్టూడెంట్స్ రెచ్చగొడుతున్నారు మాట్లాడిన మాటలు ఏం చెప్తారు? ఆ మాట అనడానికి కూడా, అంటే ఇప్పుడు 100 కోట్లు సంపాదించిన కోచింగ్ సెంటర్లు ఎక్కడున్నాయండి? ఒకటి. రెండవది వాళ్ళేం ఇంకేదో విద్యార్థులకు ఫ్రీగా కోచింగ్ ఇస్తున్న కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. ఈ రోజు వరకు కోచింగ్ సెంటర్లు కూడా విద్యార్థులకు మేము సపోర్ట్గా ఉంటాము, అవసరమైతే ఫ్రీ కోచింగ్స్ కూడా ఇస్తామని మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. మరి బిఫోర్ తెలియదా అండి ఈ సంఘటనలన్నీ? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు తెలియదా? లేకుంటే అర్థం కాలేదా? మీరే వెళ్ళి కేసులు వేయలేదా? మరి ఆ కేసులు ప్రభుత్వంలోకి రాగానే మీరు విత్డ్రా చేసుకోవడము, రాహుల్ గాంధీ గారు సైతము యూనివర్సిటీకి రావడము, హామీ ఇవ్వడము, ఇవన్నీ ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకునే కదా వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు కొత్తగా ఇప్పుడేం గొంతెమ్మ కోరికలు కోరతలేరు కదా. మాకు ఈ నెలనే 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి అంటలేరు. ఇమీడియట్గా మాకేదో జాబ్కి అనట్లేదు వాళ్ళు. మాకు ఇబ్బంది అవుతుంది, పరీక్ష వాయిదా వేయండి, మాకు 1:100 నిష్పత్తి బేస్డ్గా గ్రూప్ 1లో పిలవండి. ఇంకో జీవో నెంబర్ 29 అనేది చాలా అన్యాయం చేసే జీవో కాబట్టి ఆ జీవో బేస్డ్గా కాకుండా జీవో నెంబర్ 55 ప్రకారం పిలవండి. ఇది వాళ్ళు డిమాండ్స్. ఈ డిమాండ్స్ను వదిలేసి కోచింగ్ సెంటర్లు చేస్తుర్రు, అపోజిషన్ ఏదో చేస్తుర్రు, ఇంకేదో చేస్తుర్రు.
మీ రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా ప్రజలు యునానమస్గా బయటకు వస్తున్నారు కాబట్టి మీరు అది గుర్తించండి, వాళ్ళ విలువండి, నిరుద్యోగుల సమస్యను పరిష్కరిస్తామన్నారు, ఆమెను నిలబెట్టుకోండి. పోస్ట్పోన్ చేయడం వల్ల స్టూడెంట్కే నష్టం కలుగుతుంది. సో దీనివల్ల అంటే మీరు ఎట్లాంటి స్టాండ్ తీసుకోబోతున్నారు? ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. సో ఒకవేళ మీరు ఎట్లాంటి సపోర్ట్ ఇవ్వబోతున్నారు? ఒక్కటే అండి, స్టూడెంట్సే అడుగుతున్నారు మాకు మేము రోబోలం కాదు, మేము మనుషులము, వెంట సిలబస్ చాలా ఉంది, వెంట పరీక్షలు అంటే ఈ కాంపిటేటివ్ పరీక్షల్లో ఈ ఒకదానికి అటెండ్ చేసిన తర్వాత మేము మళ్ళీ ఇంకొక దానికి ప్రిపేర్ అయ్యేంత టైం మాకు ఇవ్వండి. వెంటనే ఒక్కరోజు గ్యాపే ఉంది. ఇప్పుడు డిఎస్సికి కానీ లేకపోతే గ్రూప్ 2 వీటికి ఒక్కరోజు గ్యాప్లోనే ఇబ్బందికర పరిస్థితుల్లో అనేది చెప్తున్నారు. కాబట్టి ఇది ఏదో ప్రతిపక్షాలు ఇంకెవరో చేసింది కాదు, నిరుద్యోగులు యునానమస్గా మీరిచ్చిన హామీలకు వచ్చి అడుగుతున్నది. దాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత మీ మీద ఉంది. నెరవేర్చకపోతే ఎవరం కూడా ఊరుకోము. ఒకటి. థ్యాంక్ యూ.